నమస్తే వీధుల స్వాతం లక్ష్యం సమాజయుతం తెలంగాణ అంటేనే బోనాలకు పెట్టింది పేరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని మరి ఎక్కడైతే ప్రతి సండే రోజు కూడా బోనాలు జరుగుతాయి అక్కడ హాలిడే కూడా ఇవ్వడం జరుగుతుంది. బోనాలు అంటే మీరు తెలుసు శివశక్తులు కావచ్చు, బోనం ఎత్తుకొని వచ్చి గల్లీ నుంచి కూడా బోనం ఎత్తుకొని వచ్చి డబ్బుల సరితోటి సిగాలుకుంటూ ప్రజలు వస్తుంటారు. ముఖ్యంగా అయితే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దేవాలయం అంటే ఇంక చెప్పవలసిన అవసరం లేదు. పురాతన నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సంప్రదాయం. మరి టెంపుల్లో ఉన్నటువంటి ఈ టెంపుల్ మరి ఎవరి ఆస్థానం నుంచి వస్తుంది, ఎవరి ఆయం నుంచి వస్తుంది, పూజారులు ఎవరు, సో మరి వారి చైర్మన్లు ఎవరు ఉన్నారో ఇలాంటి విషయాలని మనకు తెలిసే ప్రస్తుతం సురిటి కామేశ్వర ప్రస్తుతం ఉన్నారు. వారిని మరి కొనసి తెచ్చుకోండి. చెప్పండి సార్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ నా పేరు సురిటి కామేశ్వరరావు. మా తాతగారు సుట్టప్పయ్య గారు 1813 సంవత్సరంలో అమ్మవారిని తీసుకొచ్చి స్థాపన చేశారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా సురిటి వంశస్థులే ఈ సాంప్రదాయాలు, కట్టుబాటు, నియమాలు, ఆచారాలు ఏవైతే పాటించుకుంటూ వస్తున్నారో నేటికి మేము అవి పాటిస్తూ ఈ యొక్క జాతరని దిగ్విజయం చేసే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం. అప్పటి నుంచి మీరు ఉపవాసాలు ఉండే కార్యక్రమాలు ఉంటాయి. ఏమేం చేస్తుంటారు ఈ యొక్క బోనాల మాసం? అమాస వెళ్ళిన ఆషాఢంలో అమాస వచ్చిన ఆదివారానికి అమ్మవారి ఎదుర్కోలు జరుగుతుంటాయి. ఇది పూర్వం నుండి వచ్చే సాంప్రదాయం. సో మొట్టమొదటిగా అమ్మవారికి ఒడిబియ్యం అనేది, అమ్మవారికి నైవేద్యాలు అనేటి, అమ్మవారికి ఏదైతే సమర్పించాలో మా సుట్టి వంశస్థుల ద్వారానే ఫస్ట్ సమర్పించడం జరుగుతుంది. తదనంతరమే అమ్మవారు ఒక ఆషాఢ జాతర జరుపుకోవాలని సంతోషిస్తుంది. ఎన్నో తరం సుడి వంశంలో? ఏడో తరం వంశీయులు మేము. ఫస్ట్ సుట్టప్పయ్య గారు, వాళ్ళ కుమారుడు సుట్టి సంజీవయ్య, వాళ్ళ కుమారుడు సుట్టి లక్ష్మయ్య, వాళ్ళ కుమారుడు సుట్టి కిష్టయ్య, మా తాతగారు సుట్టి లక్ష్మయ్య, మా నాన్నగారు సుట్టి కృష్ణ, నా పేరు సుట్టి కామేశ్వర్, మా తమ్మ పేరు సుట్టి రామేశ్వర్. ఇద్దరు ఉంటారా? సంవత్సరం మారుస్తుంటారా? సంవత్సరం మారుతాం. ఎవరున్నా సరే అమ్మవారి సేవకులం సుట్టి వంశస్థుల తరపున. ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉన్నాయి? అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఎలవేళలా ఆమె నిండుగానే ఉంటది. పైగా మేము సుట్టి వంశస్థులం. అమ్మవారిని తీసుకొని స్థాపన చేసి ఒక అక్కగా, అమ్మగా, ఆడపడుచుగా భావించి అమ్మని భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క జాతరని జరుపుకుంటాము. ఇదే విధంగా ప్రతి ఆడపడుచుకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలు మేము కోరుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటాం. ప్రభుత్వం ఎలా కోఆపరేషన్ చేస్తుంది మీకు? మీ వంశాన్ని గుర్తించి ఎలా ముందుకెళ్తుంది? వంశం గుర్తించడం అంటే వాళ్ళు ప్రభుత్వం గుర్తిస్తుందని నేను అనుకుంటున్నా. కాకపోతే ఈ యొక్క జాతరను కూడా స్టేట్ ఫెయిల్ కూడా డిక్లేర్ చేస్తూ ఈ యొక్క బోనాల జాతర ఘనంగా జరుపుకోవాలి, మన తెలంగాణ సాంప్రదాయాన్ని వాళ్ళు గుర్తిస్తూ అమ్మవారి జాతర విషయంలో ఒక ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ 20 కోట్లతోటి మొదలై 10% ఇప్పుడు మా దేవాలయానికి మాత్రమైతే గత సంవత్సరం 16,50,000 ఇవ్వడం జరిగింది. ఈసారి ఇంకా 10% పెంచేసి దాని ఒక 17 చిల్లరేమో వచ్చే విధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంటారు ప్రజలు మీరు అబ్జర్వ్ చేసిన? దేశ విదేశాల నుండి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మన ఈ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాక అమ్మవారు ఒక మహిమ మాత్రము ఇతర దేశాలలో కూడా వాళ్ళు కూడా వచ్చేసి ఏ దేవాలయం మనకు పిఎం గాని, సీఎం గాని, ప్రతి మంత్రి వాళ్ళు కూడా అమ్మవారి ఆషాఢంలో ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఎప్పుడు సుఖశాంతులు ఉండాలని వాళ్ళు మనసారా కోరుకుంటారు. గతంలో ఒక ప్రభుత్వం ఉన్నది, మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇది రెండో సంవత్సరం కనుక ఎలా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చేంజెస్ అనేది ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా జరుపుకోవాలి. ఈ తెలంగాణ అంటే పార్టీలకు అతీతంగా ఈ యొక్క జాతర జరుపుకోవాలని అందరు భావిస్తారు కనుక ఏదే విధంగా మేము గ్రాండ్గా చేయాలి, అమ్మవారి మేము ఇది చేయాలని ప్రతి ఒక్క మనసులు ఉంటుంది కనుక అదే విధంగా చేస్తుంటే అదే రకంగా మేము కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గత సంవత్సరం ఏవైతే మైనస్లు ఉన్నాయో అవి తీసి అన్ని శాఖల వారితోటి కోఆర్డినేషన్ చేసుకొని అవి ఒక మరలా రిపీట్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో చెప్పేటప్పుడు ఆమెకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎలా చూడాలి? డబుల్ బెడ్రూమ్ అనేది ఆల్రెడీ ఇల్లు ఉన్నది. ఇల్లు గులగొట్టిన తర్వాత ఎట్లనే ఇల్లు ఇవ్వాల్సింది. ఆమెనే ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో అనుకోకుండా మంత్రి వారిలో మన దేవస్థానం రావడం జరిగింది. వాళ్ళ పరిస్థితి చెప్పినాము, లేదా ఇమీడియట్గా అది శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చింది ఏమి లేదు. వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చారు. మీరు ఏమైనా చెప్తారా? ప్రభుత్వం మా దాంట్లో 43 కులవృత్తి వాళ్ళు ఉన్నారు. చాలా డొక్కాడంది, రెక్కాడని డొక్కాడది అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఎందుకంటే ఏదో ప్రభుత్వం తరఫున మొన్న శివశక్తులు కూడా వాళ్ళు ఎన్నో అడిగారు. మా కూడా ప్రభుత్వం తరఫున ఏమన్నా సహకారం అందియాలా, ఏమైనా ఇది చేయాలి. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ శాశ్వతంగా దునియా మీద ఉండేటోడు ఎవరు లేదు. వాళ్ళ కర్మకాండ విషయంలో కూడా ఏమన్నా వాళ్ళకు కూడా చివరి అవకాశం కూడా ఏదైనా సహకరిస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారని కోరుకుంటున్నాను. ఏర్పాట్లలో మీరేమైనా చెప్పారా ప్రభుత్వానికి? అన్ని విధాలుగా చెప్పాను.
ఈ ఒక గ్రిల్స్ విషయం చెప్పాను. గ్రిల్స్కి ఒక భక్తుడు కూడా డొనేషన్ ఇవ్వకి రెడీగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల మీద అయిపోయింది గ్రిల్స్ చేయబట్టి, చాలా డెలికేట్గా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మార్చమని ఎన్నో విధాలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్కి, మినిస్టర్ అందరికి లెటర్ పెట్టాను. కానీ ఇది శాఖలనే ఎంతో నక్కనగా నడుస్తున్నట్టుగా ఇట్లాంటి విషయాలల్లో, ఎందుకంటే పబ్లిక్లో కూడుకున్న విషయంగా తొందరగా ఆర్డర్లు ఇస్తే మేము కూడా చేయడానికి అవకాశం. మేము డిపార్ట్మెంట్ రూపాయి అడగట్లేదు, భక్తులతో చేయించాలనుకుంటున్నాం కనుక ఇట్లాంటి విషయాలు కూడా అశ్రద్ధ వహిస్తే బాగుండదని నేను కోరుకుంటున్నాను. కేఎం కృష్ణ. శ్రీ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాల జాతర ఈ సందర్భంగా 29 తేదీ నాడు 2:30 గంటలకి ఇక్కడ నుండి ఉజ్జయిని మహాంకాళి దేవాలయం నుండి అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణ చేయడానికి మనం ఇక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం బోర్డ్స్ క్లబ్ వరకు అక్కడ బయలుదేరుతాం. అక్కడ పోచమ్మ దేవాలయం ఉంది. ఆ దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం అక్కడనే అమ్మవారి యొక్క ఘటం అలంకరణ చేయడం, అక్కడ నుండి సాయంకాలం 6:30 గంటలకి అక్కడ అమ్మవారికి పూజ చేసి అక్కడ దేవాలయం తరపున ఒడిబియ్యం చైర్మన్ గారు ఒడిబియ్యం సమర్పించి అక్కడ నుండి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ నుండి స్ట్రైట్గా రాణిగంజ్, ఇక్కడ జనరల్ బజార్, అక్కడ ఎల్లమ్మ దేవాలయం దగ్గర స్టేజ్లు ఉంటాయి. స్టేజ్లు కూడా ఇక్కడ మన మసాలా బాబు గారు అక్కడ ఒక 3 స్టేజ్లు ఉంటాయి. అక్కడ కూడా స్వాగత వేదికలు వేస్తారు. వాళ్ళందరూ కూడా స్వాగత వేదిక దగ్గర అనేకమైనటువంటి భక్తులు, లక్షలాది మంది భక్తులు ఉంటారు. ఆ యొక్క భక్తులు చూడడానికి వచ్చి అక్కడ చాలా ఆనందంగా, అంగరంగ వైభవంగా అందరూ ఆట పాటలతోని చాలా సంతోషంగా వాళ్ళు ఆడుకుంటూ అమ్మవారిని స్వాగతం తెలియజేస్తారు. మన మహాంకాళి దేవాలయం వెనుకల నుండి మన ఇక్కడ ఈ అంజలి థియేటర్ నుండి అమ్మవారి దేవాలయంకి ఎదురుగా నుండి ఇక్కడికి వచ్చి వారికి మనకు 11:30 అవుతుంది. అక్కడ నుండి కూడా చాలా మంది, వేల మంది భక్తులు ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఆ రోజు భక్తులందరూ కూడా ఇక్కడ వేచి ఉంటారు. అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది వారికి యొక్క కోరికలు తీరాలని చెప్పి వేల మందిని ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ఈ ఒక ప్రదర్శన చేసి లోపల అమ్మవారికి దిష్టి తీసి అక్కడ అమ్మవారిని లోపల పెట్టడం జరుగుతుంది. మళ్ళా ఉదయం పొద్దున 9:30 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి ప్రతి ఇంటికి వీధిగా మనకు అమ్మవారి దర్శనం చేయడానికి ఇక్కడ నుండి బయలుదేరుతారు 15 రోజులు. ఆ రకంగా ఎందుకు వెళ్తుందనంటే ఇక్కడ బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు వికలాంగులు ఉంటారు, కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వికలాంగులు, వాళ్ళకు గర్భిణీ స్త్రీలు ఉంటారు. వాళ్ళకి దర్శనం కావాలంటే ఎక్కడ అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు అలాంటి వాళ్ళకు దర్శనం ఇవ్వడానికి ప్రతి గల్లీకి, ప్రతి వీధికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 15 రోజులు కూడా తిరిగి ప్రతి ఒక్కరికి దర్శనానికి అమ్మవారి దేవాలయం తరపు నుండి ఇక్కడ ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది. ఆనవాయితీగా 200 సంవత్సరాల నుండి ఇదే విధంగా ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి విషయం. మహాంకాళి మాతాకి నమస్తే అండి. నా పేరు దీపికా ముదిరాజ్. మేము సూరిటి అప్పయ్య ముదిరాజ్ సేవా సమితి సభ్యులము. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా ప్రకృతిని, స్త్రీతత్వాన్ని పూజించే ఈ బోనాల పండుగ ఇక్కడ మా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాంకాళి మాత జాతరగా మేము చాలా వైభవంగా జరుపుకుంటాము. ప్రపంచంలో కూడా ఎక్కడ లేనట్టు విధంగా ఇక్కడ తంతులు ఉంటాయి, పూజా తంతులు. దాంట్లో ఏంటంటే మొదటి ఆదివారం, ఆషాఢం అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం అమ్మవారిని ఎదుర్కోళ్ళు చేస్తాము. అది కూడా ఒక పెద్ద తంతులాగా మేము చేస్తాము. అండ్ అమ్మవారు ఆషాఢ మాసం మొత్తం కూడా ఆ 15 రోజులు కూడా ప్రతి ఒక్క గడప ఆమె పులిమేరలు, అంటే ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టుముట్టు కూడా సికింద్రాబాద్ వరకు ఆమె పులిమేరల వరకు ప్రతి ఒక్క గడపకి వెళ్ళి దర్శనం ఇస్తుందండి. ఇది ప్రపంచంలో ఏ గుడిలో కూడా ఇట్లాంటి తంతు ఉండదు. అది మా ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు సికింద్రాబాద్ నుంచి మేము జరుపుతుంటాము. అండ్ ఎదురుకొచ్చే రోజు ఇక్కడ మన దగ్గరలో ఉన్న వాస్తవ్యులు అందరూ కూడా మహిళలు పసుపు కుంకుమలతో అమ్మవారిని ఎదుర్కొంటామండి. తర్వాత మనకు 13 ఈ సంవత్సరం 29 తారీఖు అంటే వచ్చే ఆదివారం పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహిస్తాము ఘనంగా, అమ్మవారిని ఎదుర్కొచ్చే కార్యక్రమం. దాని తర్వాత 13, 14, 13 రోజు మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతోని భోజనంని అమ్మవారికి సమర్పిస్తారు. తదుపరి మరుసటి రోజు ఏనుగు అంబారి నిర్వహిస్తామండి అమ్మవారిని. ఇక్కడ ఉన్న చిరువీధులలో మొత్తం కూడా ఏనుగు అంబారి పైన అమ్మవారు ఊరేగుతుంది. దాని తర్వాత రంగం భవిష్యవాణి ప్రోగ్రాం కూడా ఘనంగా నిర్వహిస్తామండి.
హాయ్ హలో నమస్తే, నేను హరిప్రియా ముదిరాజ్, షూరిటీ అప్పయ్య సేవా సమితి కమిటీ మెంబర్. సో ఈ ఉజ్జయిని మహంకాళి మాత టెంపుల్ నుంచి మన ఘటోత్సవం అయితే 26th నాడున జరగబోతుంది. సో ఆ రోజు అంగరంగ వైభవంగా అమ్మవారిని కర్బాల మైదాన్ మహంకాళి గుడి దగ్గర నుంచి అమ్మవారిని రెడీ చేసుకొని ఘటం రెడీ చేసుకొని తీసుకొని రావడం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా చాలా మంచిగా ఘట ప్రోగ్రామ్ జరగడం జరుగుతుంది. ఇంకా ఆ రోజు పసుపు కుంకుమల కార్యక్రమం కూడా ఉంటుంది. మహిళలందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి పసుపు కుంకుమలు ఒడిబియ్యం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. మీరందరూ కూడా తీసుకొచ్చి సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. అండ్ అందరూ వచ్చి ఈ ఘటోత్సవాన్ని మంచి సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శ్రావ్య. ఈ నెల 29వ తారీఖు అమ్మవారి ఘటోత్సవం ప్రోగ్రాం ఉంది. సో ఆ ప్రోగ్రాం మాత్రం అందరూ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. చాలా అందంగా ఉంటుంది ప్రోగ్రాం కూడా. అందరి ఇంట్ల నుంచి కూడా మహిళలు అందరూ పసుపు కుంకుమ ఓడిబియ్యం తోటి చాలా అంగరంగ వైభవంగా వచ్చి చాలా చాలా ఘనంగా చేస్తారనమాట ఈ ప్రోగ్రాం అనేది. తర్వాత నెక్స్ట్ మంత్ 13, 14th వచ్చేసి అమ్మవారి జాతర ఉంటుంది. 13th రోజు జాతర, 14th రోజు వచ్చేసి అమ్మవారి ఊరేగింపు, రంగము, పోతరాజుల వీరంగం ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. ఆదివారం జరిగే కార్యక్రమం 29వ తేదీన ఉదయం శ్రీ ఉజ్జయిని మహంకాళి ధర్మకర్తలైనటువంటి సురిటి వంశ ధర్మకర్తలు మొట్టమొదటిగా అమ్మవారికి పసుపు కుంకుమ సార మరియు తీర్థి పదార్థాలతోని అమ్మవారికి సమర్పిస్తూ, అదేవిధంగా మళ్ళా కార్యక్రమం అనేది అన్నదానము మరి అమ్మవారి యొక్క ఘటం ఊరేగింపు కార్యక్రమం కూడా ఆదివారంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాన్ని, ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, జై బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి జై.